ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఇతర అంటే గనుల నుండి యజమానుల నుండి మీ ఇష్టం వచ్చింది ఈ రతిలో వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలని అంటే ఈ 24 నెలలకి 259 కోట్ల 10 లక్షల రూపాయలు మాకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పారు. ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు. ప్రతి నెల 10,79 లక్షల రూపాయల 58,333 రూపాయలు కట్టాలి. అంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ యొక్క 24 నెలల్లో 259 కోట్ల రూపాయలు ఏదైతే అగ్రిమెంట్ ఉందో వీళ్ళు ప్రభుత్వానికి ఎంత కట్టారు ఈ అమిగోస్ కంపెనీ? అసలు వీళ్ళు పర్మిట్లు ఇవ్వడానికి, రాయల్టీలు ఇవ్వడానికి లేదా ఇతరత్ర వసూలు చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ ఈ జిల్లాలో పెట్టి 72 చెక్ పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని అదేవిధంగా గన్నులు మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు ఈ జిల్లాలో. ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది? మరి ఈ యొక్క 259 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా?